సార్ ఇప్పుడు సోషల్ మీడియా అరెస్ట్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కదా ఈ జిల్లాకు సంబంధించి దాని మీద సోషల్ మీడియా వాళ్ళ ఒక్కరికే కాదు. సో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఎక్కడ ఏమి జరిగినా కూడా మా పార్టీ ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. వాళ్లకు తోడు ఉండే కార్యక్రమం జరుగుతుంది. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నమాట వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇవన్నీ కూడా ముందుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా ఇది తీసుకోవాల్సిన పనిలే, కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది చేయాలా అన్నదే వారి ఉద్దేశం. అందుకోసమే వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినారు, ఎవరు ఓట్లు వేసినారు అని చూసుకుని వాళ్ళను ఆ రోజు నుంచే ఊర్లు ఇడిపించే కార్యక్రమం, వాళ్ళు ఇంటి మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యక్రమం, కూలీలు చేసిన కార్యక్రమం, హత్యా ప్రయత్నాలు చేసిన కార్యక్రమం. సో ఇన్ని రకాలైన దౌర్జన్యాలు చేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయితేనేమి, జనసేన నాయకులు అయితేనేమి ఒక్కరు కూడా ఇది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు బుద్ధి చెప్పిన పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గతంలోనే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాకి అయితేనేమి, ఇంకో దానికైతేనేమి ఏది అబద్ధాన్ని ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా న్యాయము అదే కాకుండా సత్యాన్నే ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నడుచుకున్న పరిస్థితి అన్నమాట. కానీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా చెప్పనందువల్లనే ఇన్ని రకాలైన దౌర్జన్యాలు కొన్ని వేల కేసులు నమోదులు కావడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ దౌర్జన్యాల అన్ని దాళ్లకు ఖచ్చితంగా ఖండించే కార్యక్రమం చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన కూడా దౌర్జన్యము జరుగుతోంది. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట పోస్ట్ చేసిన దానిపైన ఈరోజు ఎప్పుడెప్పుడో జరిగిన కేసులన్నీ కూడా బయటికి తీసి, సో అవన్నీ కూడా ఇప్పుడు కేసులుగా నమోదు చేసే కార్యక్రమం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వాళ్ళకి 41A నోటీసు ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పింది తప్ప ఇంకా ఈ రకంగా అరెస్టులు చేయమని చెప్పలేదు. దాని తర్వాత వార్నింగ్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అంతా పెడజమైన పెట్టి సో ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. దాదాపు ఇప్పటికే 150-160 మంది దగ్గర సోషల్ మీడియా మా కార్యకర్తలందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తున్నది చాలా దారుణం, దుర్మార్గం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా జరిగిన పరిస్థితి లేదు. సో ఇక్కడ మాత్రమే జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏది కానీ పర్మనెంట్ ఏం కాదు. ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో ఇంతకు 10 ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నా. అధికారులకు కూడా చెప్తున్నా నేను, అధికారులకు ఇది పర్మనెంట్ ప్రభుత్వం ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం తథ్యం. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం అన్నమాట. సో జంబ్లింగ్ అందులో 5 ఏళ్ళు కూడా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా జంబ్లింగ్ ఉన్న కారణంగా ఇంకా ముందుకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. 1.5 సంవత్సరం ముందు వస్తుంది. తప్పకుండా ఇవన్నీ దానికి మూల్యం చెల్లించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ 41A నోటీస్ నుంచి పంపించాలని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు మన జిల్లాలో చూసినట్లయితే SC/ST అట్రాసిటీ యాక్టులు పెడుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. ప్రతి కేసులో SC/ST పెడుతుంది. దాన్ని ఎట్లా తీసుకుంటారు?
అందుకోసమే ఇది దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన. నిజంగా కూడా ఇంత దారుణం ఎక్కడా ఉండదన్నమాట. సో ఎక్కడ ఎందుకంటే అది ఆ సెక్షన్లన్నీ ఏం వర్తించే పరిస్థితులు లేవు కాబట్టి దుర్మార్గంగా ఏమీ లేని దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులో ఎవరో ఒకరితో ఈ రకంగా ఒక ఎస్సీ వాళ్ళతోనో లేకుంటే ఒక ఎస్టీ వాళ్ళతోనో చిన్న కంప్లైంట్ ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ఆ ఇన్సిడెంటే జరిగినదు. జరగకపోయినా చిన్న ఒక కాగితం తీసుకోవడం, ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఈ సెక్షన్లన్నీ వేసేసి తీసుకొచ్చి లోపల వేసే కార్యక్రమం, వాళ్ళందరికీ కోటింగ్ ఇచ్చే కార్యక్రమం, ఇదంతా కూడా చేస్తున్నారన్నమాట. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇదేమి పిల్లి పాలు తాగుతా అనుకుంటారు అన్నమాట, ఎవరు చూడలేదులే అని చెప్పేసి. సో అట్లేం ఉండదు అనమాట. డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటాం. సోషల్ అసభ్యకర పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నిజంగా దారుణం. ఎవరు చేసినా అసభ్యకరంగా ఎవరు చేసినా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎవరిపైనా, ఏ పార్టీకైనా ఉంది, ఏ నాయకులకైనా ఉంది అన్నమాట. ఎవరు సభ్య సమాజం అనేది దాన్ని అంగీకరించదు. అట్లా పోస్ట్ చేసే వాళ్ళను, అట్లా మాట్లాడే వాళ్ళను కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చినారన్నమాట. వాళ్ళకి ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు వాళ్ళకు. మరి తెలియదో లేకోకుంటే పొగరో లేకోకుండా ఇంకొకటో ఏమో కానీ మొత్తం పైన ఏమంటే అవి మాట్లాడే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ మెదలో అంతా కూడా మనం ఇప్పుడు గతంలోనే కాదు, ఇప్పుడైతే మరీ దారుణం అన్నమాట. మరీ దారుణంగా టీడీపీ సోషల్ మీడియా మరీ దారుణంగా మార్ఫింగ్లు చేసేసి ఇన్సిడెంట్లు లేకపోయినా అసందర్భంగా పోస్టింగ్లు పెట్టి ఎవరిపైనైనా కూడా దారుణంగా కామెంట్లు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నా వాళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లు తీసుకునే పరిస్థితే లేదన్నమాట ఈ పోలీస్ అధికారులకు. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కౌంట్ ఉంటుంది. తప్పకుండా ఆ కౌంటుకు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మనం పొరపాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోనే మొత్తం కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన డబ్బులంతా కూడా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేసి హైదరాబాదును అభివృద్ధి పరిచి, సో తర్వాత అన్యాయమైన పరిస్థితి మనందరికీ కనపడుతుంది మన కళ్ళ ముందరే.